చిన్న రోడ్లు వేస్తున్నారు. కానీ ఈ ఏడాది ఇచ్చినటువంటి ఏమున్నాయని ఇప్పుడు ఆ ఏది 1800 ఇవ్వట్లేదు, నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు, 50,000 పెన్షన్ ఇవ్వట్లేదు. మెయిన్ ఆ ఇదివరకు జగన్ ఇచ్చినటువంటి దాంట్లో ఇప్పుడు వీళ్ళు కంటిన్యూ చేస్తుంది పెన్షన్ 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చి. అట్లాగే బస్సులు ఉచిత బస్సు, దానికేమో ఆర్టీసీకి ఏమి వీళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు. అప్పుడు 400 ఎంతో వేసినట్టున్నారు అంతే. ఎంత ఖర్చు అవుతుంది ఎంత అనేది లెక్కేం కట్టట్లేదు వీళ్ళు. కాబట్టి ఆర్టీసీ ఉచిత బస్సు అన్నటువంటి దాంట్లో ఆర్టీసీ పాపాన ఆర్టీసీని వదిలేశారు. ఇకపోతే వీళ్ళు ఇంకోటి చెప్పేది దీపం, దాంట్లో సగం మందికి రావట్లేదు కానీ పట్టించుకునేవాళ్ళు లేడు దీపం గ్యాస్కి సంబంధించి. బట్ అది వచ్చిన చాలా లిమిటెడ్ అమౌంట్ అది దీపం పథకం కింద. ఈ ఇయర్ వీళ్ళు కరెక్ట్గా ఇచ్చింది అయితే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కరెక్ట్, అందులో అది సక్సెస్ఫుల్ గానే ఇచ్చారు. అదొకటి వీళ్ళు పూర్తిగా ఖర్చు పెట్టింది, పెన్షన్లు ఒకటి వీళ్ళకి పూర్తిగా ఖర్చు పెట్టింది. మిగతా పెద్ద ఖర్చు పెట్టలేదు కదంటే ఎక్కడో ఎందుకు మనం చెప్పక్కర్లా. గవర్నర్ గారి ప్రసంగం ద్వారా వీళ్ళు చెప్పింది ఎంత 33,000 కోట్లు సంక్షేమానికి ఖర్చు పెట్టామని చెప్పారు. జగన్ టైంలో సంక్షేమం 60,000 కోట్లు. అధికారికంగా నిన్న గవర్నర్ స్పీచ్ అది 33,000 కోట్లు సంక్షేమం అని. అంటే 30,000 కోట్లు ఎగ్గొట్టారని తెలిసిపోతుంది కదా. అంటే ఇక్కడ క్లియరు, మేము జగన్కి మళ్ళీ డబ్బులు పంచాం, డబ్బులు పంచితేనే ఓడగొట్టారు అతన్ని, పంచొద్దని మాకు ఓటేశారు కాబట్టి మేము పంచట్లేదన్న సంకేతం ఇస్తున్నారు వాళ్ళు. క్లియర్ అది. ఇక దాంట్లో ఏముంది చెప్పుకోవడానికి. అంతే, ఇప్పుడు పంచినా వేస్ట్ అనుకుంటుంది ఇప్పుడు.